చూస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం లోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రామా వీళ్ళని స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీ కోసమే పుట్టామని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోదని చెప్పాలన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటోంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకు ఓకే అంటే ఆ పెళ్లి చూపులు ఏదో చేద్దాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. నవ్య నరేష్ అక్కడే పేర్లే. అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. నాకు కూడా మీరు బాగా నచ్చారు.
ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? నరేష్కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. నాకు నీకన్నా ఒక బెటర్ ఆప్షన్ దొరికింది. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఓ మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. నువ్వు ఇంకా నన్ను మర్చిపో. మేమందరం కలిసి అన్నపూర్ణమ్మ గారికి ఒక మంచి మెమరీని ఇద్దామని, అది కూడా ఇంద్రజ గారి చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాం. నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. ఎండింగ్ వరకు గుర్తొస్తూనే ఉంటుంది. అది తెల్లవారుజామున లేచినప్పుడు గుర్తొస్తుంది. ఈ మధ్య టైంలో మీరు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు కదా, అందుకని.